జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 52 సంవత్సరాలు నిండినాయి. నిండు 100 సంవత్సరాలు ఉండాలని అందరూ కూడా ఆశీర్వదించాలని కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన ప్రజలు మర్చిపోలేనటువంటి పాలన. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు పాలిస్తే ఆయనను ఈరోజు వరకు కూడా గుండెలలో పెట్టుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆయన వచ్చినప్పటి నుంచి వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో జరగలేదు. దాదాపుగా 2,70,000 కోట్లు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా డైరెక్ట్గా అకౌంట్లు వేసి ₹1 ఎక్కడ ఫ్రాడ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆ టెక్నాలజీని ఉపయోగించి ముందరు పోవడము, అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరి గడప దగ్గరికి పాలనను తీసుకుపోవడము. ఒక ఆంధ్ర రాష్ట్రం అంటే భారతదేశం అంతా కూడా ఈ పక్కకు చూసేటట్లు పరిపాలన సాగింది. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ 6 అని అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినాడు, సూపర్ 6 పోయింది, డకౌట్ అయిపోయినాడు. ఈరోజు 6 నెలల్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. అమ్మఒడి లేదు, ఆసరా లేదు, రైతు భరోసా లేదు, ఇట్లా స్కూల్ పిల్లలకు ట్యాబులు లేవు, ఆఖరుకు ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అన్ని రంగాల్లో అందరినీ మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడును ఈరోజు తెచ్చుకున్నందుకు ప్రజలందరూ కూడా జగనన్నను ఓడిపోయినందుకు మాకు జగనన్న ఉంటే వెన్నొచ్చు అని అందరూ కూడా ఈరోజు ఆలోచించేటువంటి పరిస్థితి. తప్పకుండా ఆయన ప్రజలందరూ ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలోకి వస్తాడు. మళ్ళీ రామరాజ్యం ఖచ్చితంగా వస్తుంది. మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం అంటే ప్రతి పేదవాడికి కూడా ఇవాళ ఒక పండగ దినం. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ, విలువలు, మాట ఇస్తే మాట తప్పేది లేదు, వీటన్నిటికీ కట్టుబడి ఉన్నాడు. కాబట్టే జనాలను మోసం చేయలేకపోయినాం. కాబట్టే ఇవాళ అధికారానికి కొంచెం దూరమైనమేమో కానీ ప్రతి పేదవాడు కూడా ఇవాళ తలుచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. అరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండింటే మాకు నెల నెల ఆ డబ్బులు అమ్మఒడి, ఆసరా, చేయూత, ఫీజు రియంబర్స్మెంట్, రైతు భరోసా రకరకాలుగా డబ్బులు పడేటివి ఇవాళ అవేవి లేకుండా అయిపోయినాయని చెప్పేసి అందరూ కూడా ఇవాళ మరొకసారి గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తాను, ఇవాళ కూడా ఇంత ఘనంగా ఆయన బర్త్డే జరుపుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కించెత్తి కూడా అభిమానం తగ్గలేదు. మోసాలు, అబద్ధాలు చెప్పడం వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప వాస్తవంలో నిజాయితీగా చెప్పింటే వాళ్ళు చెప్పినారు కాబట్టి అన్ని ఎగ్గొట్టినారు. చెప్పినటువంటి వాళ్ళు చెప్పిన హామీలు ఎగ్గొట్టడమే కాకుండా కరెంటు బిల్లులు పెంచుతున్నారు. ఏ రకమైనటువంటి ఈ రోజు వరకు కూడా నిన్న మావిన మోపి ఏదో పబ్బం గడపాలని చూస్తున్నారు. కానీ ఖచ్చితంగా మళ్ళీ ఏ ఎలక్షన్ వచ్చినా ఎప్పుడొచ్చినా వైఎస్ఆర్సీ పార్టీ ఘన విజయం ఖచ్చితంగా సాధిస్తుంది. ఈ సందర్భంగా దేవుడు ఆయనకు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మరొకసారి సుభిక్షితంగా పరిపాలించేటువంటి అవకాశం తొందరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.